ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యు. షాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో సెప్టెంబర్ 27వ తేదీ రోజు టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ ఆ రోజు కరూరులో జరిపినటువంటి పొలిటికల్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలో జరిగినటువంటి తొక్కిసలాటలో 41 మంది చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి అక్కడటువంటి వాదన ఏంటంటే ఆ రోజు 2 ఇన్సిడెంట్స్ అయినాయి. ఉదయం విజయ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఒక ర్యాలీలో, ఒక సభలో కొంతమంది అంటే ఇలాంటి అల్లర్లే జరిగాయి. ఒకరిద్దరి కాళ్ళు కూడా విరగడం జరిగింది. సో ఆ తర్వాత కరూరుకు చేరుకునేటువంటి సమయం కూడా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చేరుకోవాల్సినటువంటి విజయ్ ఆల్మోస్ట్ రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. సో చేరుకున్నటువంటి క్రమంలో ఆ రోజు ఉదయం నుంచి కూడా చాలామంది విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. లక్షలాదిగా అభిమానులు తరలి రావడం జరిగింది. ఎక్స్పెక్టేషన్స్కి మించి అభిమానులు రావడం జరిగింది. సో ఇక్కడ లా అండ్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే విజయ్ లాంటి ఒక నేత బయటకు వస్తున్నాడంటే చాలా పెద్ద ప్రభంజనంలాగా ఉంటుంది. సో అందులో ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే కూడా భారీగా ప్రజలు రావడం, అది మోరోవర్ ఇరుకుగా ఉండడం, అండ్ మోరోవర్ అప్పటి నుంచి ఉదయం నుంచి నీళ్లు లేవు, తిండి లేదు. సో వాళ్ళంతా సొమ్మసిల్లి పడిపోయేటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లోనే విజయ్ వాళ్ళకు సాయం చేయడానికి వాటర్ బాటిల్ విసిరేయడం జరిగింది. సో విసిరేసినటువంటి క్రమంలో దాన్ని పట్టుకునే క్రమంలో తొక్కిసలాట జరిగింది. అండ్ అక్కడికి అంబులెన్స్ రావడం కూడా లేట్ అయింది. సో ఇవన్నీ కూడా చాలా దీని వెనకాల చాలా అంశాలు కూడా రావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో విజయ్ నిర్లక్ష్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అంటూ కూడా డిఎంకే చాలా పెద్ద కౌంటర్ ఇచ్చింది. లేదు ప్రభుత్వ వైఫల్యం, దీని వెనకాల ఏదో కుట్ర ఉందంటూ కూడా టీవీకి ఆ రోజు ఆరోపించడం జరిగింది. సో ఇదేమైనా కానీ టీవీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులకు కూడా ఆ రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. బట్ విజయ్ని ఇన్వాల్వ్ చేస్తూ సిబిఐ విచారణకు తీసుకొచ్చింది. సిబిఐ విచారణకు నోటీసులు ఇచ్చింది సిబిఐ. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు ఉదయం 11:30 నుంచి ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా రైట్ నో ఇంకా విజయ్ విచారణ కొనసాగుతూనే ఉంది. సో ప్రస్తుతానికి విజయ్ విచారణ నడుస్తుంది. సో విచారణ నడుస్తున్నటువంటి క్రమంలో దీని వెనకాల చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. డిఎంకే వర్సెస్ టీవీకే లాగానే ఇప్పటివరకు రాజకీయ యుద్ధ వాతావరణం ఉండేది. పళనిస్వామి తోటి భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. సో అక్కడ అన్నామలైని తప్పించడం జరిగింది. ఏదైతే ఏఐడిఎంకే నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినటువంటి నైనా నాగేంద్ర అన్నారో ఆయననే రాష్ట్ర అధ్యక్షుడిని చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళంతా కూడా ఒక కూటమైనటువంటి పరిస్థితి. అంటే ఏఐడిఎంకే, బీజేపీ, ఏఐడిఎంకే నుంచి మంత్రిగా చేసినటువంటి వ్యక్తే ఈరోజు బీజేపీలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు నైనా నాగేంద్ర. సరే, ఇక కేంద్ర మంత్రిత్వ శాఖ షఫలింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఆల్రెడీ మనం మార్నింగ్ దాని గురించి చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు విజయ్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? విజయ్ని పొలిటికల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేదంటే విజయ్ని అంటే పొలిటికల్గా కొంత సఫికేట్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా దీని వెనకాల? మాట్లాడదాం. దుగ్గరాజు శ్రీనివాసరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. దుగ్గరాజు గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్, నేను చాలా అంశాలను చెప్పడం జరిగిన తమిళనాడులో పొలిటికల్ లెక్కలు మారబోతున్నాయా? విజయ్ సిబిఐ విచారణను ఎట్లా చూడాలి? ఇది విజయ్ నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ డిఎంకే ఆరోపించింది. సిబిఐ విచారణ కోరింది. సిబిఐ విచారణకి ఈరోజు విజయ్ హాజరయ్యారు. దీని వెనకాల ఎట్లాంటి ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి? అంటే మొదట మీరు చెప్పిన ఆ సేలం సంఘటన ఏదైతే ఉందో అది మాత్రం ఎవరిది నిర్లక్ష్యమో అనేటువంటి విషయం చెప్పలేం, కానీ జరగకూడదు ఘటన జరిగింది. పాయింట్. సో అతని అభిమానులు చచ్చిపోవటం, 10 మంది దాకా చచ్చిపోవటం, చాలా మంది గాయపడటం, అది ఒక రకమైన షాక్ టీవీకే పార్టీ పెట్టినటువంటి విజయ్కి. అయితే దాని నుంచి తేరుకున్నాడు. కొంతకాలం మౌనంగా ఉండి వాళ్ళకి క్షమాపణ చెప్పి లేదా ఏదో నష్టపరిహారం ఇచ్చి మొత్తం మీద మళ్ళీ తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కాబట్టి ఈ రాజకీయ ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టగలడా లేదా అనేటువంటి ఎదురు చూపులు అన్ని పార్టీలు చేశాయి. కాంగ్రెస్ చేసింది, డిఎంకే చేసింది, బీజేపీ కూడా చేసింది. అతను ఎందుకంటే పార్టీకి వ్యవస్థ లేదు అతనికి. ఒక ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే అతని యొక్క గ్లామర్తోనే తెలుగుదేశం అనేటువంటిది ప్రచారం జరిగిందో, ఇప్పటికీ కూడా విజయానికి పార్టీ వ్యవస్థ లేదు. ఏదైనా ఉంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి పార్టీలు మారి రాజకీయ అవకాశాల కోసం వచ్చిన నాయకులు ఉన్నారేమో, కానీ మిగతా వారంతా కూడా అభిమానులే. నటనను అభిమానించేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో ఈ అభిమానులు ఎటు వెళ్తాయో తెలియదు. పూర్తిగా ఇతంతోనే ఉంటాయా చివరి వరకు? మధ్యలో అంటే విజయ్ అభిమానాన్ని వేరులాగా చూడాలి. అంటే ఒకప్పటి ఎన్టీఆర్
ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్కి ఇప్పుడు ప్రస్తుతానికి విజయ్ వ్యవహరిస్తున్నటువంటి విధానానికి నాకెందుకు చాలా కంపారిజన్ కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు మొత్తం కూడా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురు చూసిన మాట వాస్తవం. అప్పటికే డిఎంకే వర్సెస్ ఏడిఎంకే ఉన్నా కానీ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా వాతావరణం మారిపోతుంది అన్నది అక్కడ వినిపించింది. అఫ్ కోర్స్ రజనీకాంత్ ఒకవేళ రాజకీయ అరంగేట్రం చేస్తే ఖచ్చితంగా చేంజ్ ఓవర్స్ ఉండేది. బట్ రజనీకాంత్ అనూహ్యంగా రాజకీయాల నుంచి వైదొలిగారు. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి స్థాయి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే రజనీకాంత్ తర్వాత మళ్ళీ దళపతి విజయ్ ఆ ఫేస్ కనిపిస్తోంది. మోరోవర్ ఆయన కూడా ఏ రోజు ప్రతి సందర్భంలో పేదల పక్షంగానే ఉంటారు, బీసీల పక్షంగానే ఉంటారు. ఆయన ఐడియాలజీ పరంగా బీజేపీని వ్యతిరేకిస్తారు, పొలిటికల్గా డిఎంకేని వ్యతిరేకిస్తారు. సో ఈ సిద్ధాంతాలు ఈరోజు ప్రజల్లో కొంత మైలేజ్ తీసుకొచ్చేలా కనిపించట్లేదా? తప్పకుండా అండి. ఇప్పుడు రాజకీయంగా ఒక కొత్త పార్టీ వచ్చిందంటే అప్పటికే రంగంలో ఉన్నటువంటి వాటిని వ్యతిరేకించాల్సిందే, లేకపోతే అసలు కొత్త పార్టీ అవసరం ఏముంది? కాబట్టి దళపతి విజయ్ అనేది కొత్త పార్టీ పెట్టాడు అంటే అప్పటికి రాజకీయంలో ఉన్నటువంటివి అధికారంలో ఉన్నటువంటి పార్టీల్ని వ్యతిరేకించేటువంటి సిద్ధాంతాలు ఉంటేనే అతను రాణించగలుగుతాడు రాజకీయంగా. కాబట్టి ఆ మేరకు అతను నాకు రాజకీయ శత్రువు ఒకళ్ళు, సైద్ధాంతిక పరమైన శత్రువు బీజేపీ, రాజకీయ పరమైన శత్రువు డిఎంకే అనేటువంటి ప్రకటన స్వాగతించాల్సిందే. అది స్పష్టమైనది, నిజమైనది కూడా. అయితే ఒక పార్టీని నడపడంలో ఒక భావోద్వేగ విషయంగా, అభిమాన విషయంగా పార్టీలోకి, ప్రచారంలోకి, ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ఒక ఎత్తు అయితే, నిజానికి మనం ఈ రోజుల్లో చూస్తున్న చాలా ఎన్నికల్లో కూడా ఎన్నికల ఓటింగ్ రోజు జరిగేటువంటి ఆ బూత్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ఓట్లు వేయించుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అదే చాలా కీలకంగా మారుతోందండి ఈ మధ్య రాజకీయాలన్నింటిలో కూడా. అలా మారినప్పుడు నిజంగా బూత్ దగ్గర పనిచేసి వారికి విజయ్ పార్టీకి టీవీకే పార్టీకి సహాయం చేసేటువంటి క్యాడర్ కార్యకర్తలు తమిళనాడులో ఉన్నారా? ఎందుకంటే దాదాపుగా ద్రవిడ పార్టీలు అన్నింటిది కూడా ఒకటే భావజాలం, ఒకటి తమిళ భాష, తమిళ సంస్కృతి, తమిళ రాజకీయం, సినిమాలు. ఈ నాలుగింటి మీదే తమిళ రాజకీయాలన్నీ ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నాయి. దాని నుంచి పక్కకి తిరిగేటువంటి అవకాశం కానీ సావకాశం కానీ ఏ పార్టీకి లేదు, ఏ నాయకుడికి లేదు. సో ఈ ఉన్నదాన్ని ఎలా పంచుకోవాలి, ఉన్న అభిమానాన్ని ఎలా పంచుకోవాలి, తమిళ భాషాభిమానాన్ని ఎలా దగ్గరికి తీసుకోవాలి, ఇదే కదా నడుస్తున్నటువంటి పాయింట్. ఏంటంటే తమిళనాడులో ఆ భాషాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది, తెలిసినటువంటి విషయం. రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయిందంటే, మహారాష్ట్రలో మనం చూసాం హిందీ విషయంలో ఎట్లాంటి పరిణామాలు వచ్చాయి. ఆఖరికి 20 ఏళ్ళ నుంచి కలున్నటువంటి ఠాక్రే బ్రదర్స్ హిందీ భాష విషయంలోనే వాళ్ళు ఒక్కటయ్యారు. మరాఠా కోసం వాళ్ళంతా ఒక్క తాటి మీద నిలుచున్నారు. రేపొద్దున తమిళనాడు విషయంలో కూడా బీజేపీ ఫ్లేవర్ ఒకవేళ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక రకమైనటువంటి ద్రవిడ ఉద్యమం లాగానే పోతుంది. మళ్ళీ ద్రవిడులంతా ఒకటే అన్నటువంటి సిద్ధాంతాల్లో కూడా వస్తూ ఉంటారు. సో తమిళనాడులో బీజేపీ అంత ఈజీ కాదు మనుగడలో మనగలడం. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? బీజేపీ పళనిస్వామితో ముడిపడితే బీజేపీ గెలుస్తుందా, ఏడీఎంకే గెలుస్తుందా? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక అసలు ఏడీఎంకేనే మ్యాటర్ కాదు, నా టార్గెట్, నా శత్రువు మొత్తం స్టాలిన్ అంకుల్ అనుకుంటూ స్టాలిన్నే శత్రువుగా చూస్తున్నారు తప్ప ఏడీఎంకేని ఎక్కడో చూడట్లేదు. అంటే బీజేపీ కూడా తన దృష్టిలో పెద్ద పొలిటికల్ శత్రువు కాదు అన్నది విజయ్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు డిఎంకే పాతుకొని ఉందండి ప్రస్తుతానికైతే రాజకీయాల్లో అక్కడ. సో డిఎంకేని పడగొట్టడం అనేటువంటిది బీజేపీకి కూడా మొదటి లక్ష్యం. డిఎంకేని తప్పించాలి, ఎవరొచ్చినా పర్వాలేదు, డిఎంకే తప్పించాలి. ఎందుకంటే ఒకసారి నిజంగానే డిఎంకేని కనుక తప్పించగలిగితే అది ఎవరి సహాయంతో అయినా సరే, అది అన్నా డిఎంకేలో ఒక వర్గంతో అయినా సరే, లేదా విజయ్ సహాయం తీసుకున్నా సరే, ఇక ఎవరి సహాయం వైకో కొడుకు అంబుమణి రామదాస్ చేత తీసుకున్నా, ఎవరి సహాయం తీసుకున్నా సరే వాళ్ళ ప్రథమ లక్ష్యం డిఎంకే తప్పించాలి, రంగంలో నుంచి, రాజకీయాల్లో అధికారంలో నుంచి తప్పించాలి. సో డిఎంకేని కనుక అధికారంలోకి తప్పించగలిగితే, డిఎంకే కూడా ఓడిపోతే వాళ్ళ దృష్టి అంతా కూడా, బీజేపీ దృష్టి అంతా కూడా జాతీయ రాజకీయాల మీద ఉంటుంది, ఢిల్లీలో అధికారం మీద ఉంటుంది ప్రాథమికంగా, రాష్ట్రాలు గెలవకూడదని కాదు. సో డిఎంకే కనుక ఇక్కడ ఓడిపోయిందంటే కాంగ్రెస్కి అసలు ఇంకా పుట్టగతులు ఉండవండి దక్షిణాదిన. కాంగ్రెస్ అనేటువంటి తమిళనాడులో ఇప్పటికే 60 ఏళ్లుగా అధికారంలో లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మిగతా పార్టీలు అంటే ద్రవిడ పార్టీలు ఒప్పుకోవట్లే. నీకు కావాలంటే కొన్ని సీట్లు ఇస్తాం, కొన్ని ఓట్లు వేయించుకోండి, కానీ అధికారం గురించి మాత్రం అడగకండి అంటున్నారు.
సో అధికారంలో అవకాశం ఇవ్వటం, మంత్రి స్థానాలు ఇవ్వటం అనేది డిఎంకే కానీ ఏడీఎంకే కానీ ఇంతవరకు చేయలేదు కాంగ్రెస్ కి.